బాస్ అనే పదానికి బొట్టు కోసి పేరెట్టిందే ఆయన చూసే. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు చందు టెక్ ఎడిటింగ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మహేష్ బాబు బర్త్డే బ్యాండ్ రేటింగ్ అనమాట. మీకైతే నచ్చుద్ది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే నేనైతే అప్లోడ్ చేస్తాను అనమాట. అండ్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడ నుండి అయితే డౌన్లోడ్ చేసుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే పాస్వర్డ్ అయితే అవసరం అవుతుంది అనమాట. పాస్వర్డ్ వచ్చేసి కింద ఇక్కడ నేనైతే వీడియోలు అయితే ఇస్తాను, మీరైతే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో, మీకు అప్పుడు పాస్వర్డ్ అనేది మీకు తెలుస్తుంది. ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్ లింక్స్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, అక్కడ నుండి అయితే నన్ను ఫాలో అవ్వండి. మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి, నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి. ఇంకా స్టార్ట్ చేద్దాం మన వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా పిక్సార్ట్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎడిట్ ఫోటో మీద అయితే క్లిక్ చేయండి. అండ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ రీసెంట్లోకి వెళ్ళండి. ఓకే, రీసెంట్లోకి వెళ్ళేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ వన్ బ్యాక్గ్రౌండ్ అండ్ పిఎన్జీస్ ఉంటాయి. అదైతే ఫస్ట్ వన్ మీరైతే బ్యాక్గ్రౌండ్ అయితే ఇంపోర్ట్ చేసుకోండి. అండ్ బ్యాక్గ్రౌండ్ ఇలా అయితే ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా, అందులో మహేష్ బాబు పిఎన్జీస్ కూడా ఉంటాయి, అవి కూడా యాడ్ చేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి పార్టీ వేర్ డెకరేషన్ పిఎన్జీ ఇస్తాను, దీన్ని కూడా సెలెక్ట్ చేసుకొని ఈ పిఎన్జీని పెట్టేయండి. సేమ్ ఇలా పైకి తీసుకెళ్ళి పైన పెట్టేసండి. అండ్ నెక్స్ట్ వన్ యాడ్ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ కొన్ని పిఎన్జీస్ ఇస్తాను, ఆ పిఎన్జీస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ పిఎన్జీస్ ఈ కొన్ని అన్ని పిఎన్జీస్ ఒకేసారి యాడ్ చేసుకోండి, సింపుల్గా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని ఈ పిఎన్జీని వచ్చేసి ఇలా జూమ్ చేసి ఇలా సైడ్కి తీసుకొచ్చండి. ఓకే, ఇలా పెట్టేసేయండి. ఇలా పెట్టేసి ఒపాసిటీ వచ్చేసి ఒక 20 పెట్టేసేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ పిఎన్జీ అన్ని ఇలా రొటేట్ చేసుకోండి. ఇలా రొటేట్ చేసుకున్న తర్వాత ఓకే, ఫస్ట్ ఈ పిఎన్జీని సెలెక్ట్ చేసుకొని దీన్ని కూడా ఇలా రొటేట్ చేసుకోండి. ఇలా రొటేట్ చేసేసేయండి. ఓకే, ఇలా రొటేట్ చేసి ఎరేజర్ మీద క్లిక్ చేసి అన్ని తగ్గించండి. ఇక్కడ ఎడ్జ్ కనిపిస్తుంది కదా, ఈ కట్ ఫిల్ లేకుండా ఎరేజ్ చేయండి. ఇలా నీట్గా నేను కొంచెం స్లోగానే ఎడిటింగ్ చేసుకోండి ఎప్పుడైనా, ఇవైతే నీట్గా వస్తాయి. మనం జస్ట్ ఇలా ఎడిట్ చేసేసి ఎరేజ్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ మోడోని అయితే క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు ఈ పిఎన్జీని కూడా ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ పెట్టుకోండి. ఓకే, ఈ పిఎన్జీ వచ్చేసి ఇలా పెట్టేసి ఇక్కడ పెట్టేసేయండి. అండ్ ఈ పిఎన్జీని కూడా సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా రొటేట్ చేసేయండి. ఓకే, ఇలా పెట్టేసి మోడోని క్లిక్ చేయండి. అదే దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎరేజ్ చేయండి. ఓకే, కొంచెం ఒపాసిటీ తగ్గించి బ్లెండ్ చేయండి. ఇలా మనకు ఎప్పుడైనా పిఎన్జీ అనేది బ్లెండ్ అవ్వాలన్నమాట. ఓకే, ఇలా పెట్టేసిన తర్వాత నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ యాడ్ ఫోటోలోకి వెళ్ళేసి రీసెంట్లో ఇక్కడ మీరు ఇలాంటి బ్రష్ పిఎన్జీ అయితే ఇస్తాను అనమాట. మీరు పిఎన్జీ ఎలా యాడ్ చేసుకోవాలనే వీడియో కూడా ఉంటుంది, నేనైతే ఒకసారి చూడండి వీడియో. ఫస్ట్ ఈ బ్రష్ పిఎన్జీని ఇలా పెట్టేసుకోండి. ఓకే, ఇలా పెట్టేసుకోండి. ఇక్కడ షాడో ఉంది కదా, షాడోలోకి వచ్చేయండి. షాడోలోకి వచ్చేసి 200 పెట్టేసి ఈ 0 పెట్టండి. ఓకే, 0 పెట్టి క్లోజ్ చేయండి. సేమ్ ప్రాసెస్ ఇలానే మీ ఫ్రెండ్స్ కూడా యాడ్ చేసుకోండి. ఈ బ్రష్ పిఎన్జీస్ ఎలా క్రియేట్ చేయాలనేది నేను వీడియో లింక్ ఇస్తాను, లేదా డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుండి అయితే మీరు చూడండి. అండ్ దీన్ని డూప్లికేట్ తీసుకొని జస్ట్ ఇలా పెట్టేస్తున్నా.
లేకపోతే నేను ఒకసారి యాడ్ చేసి చూపిస్తా. ఓకే, ఒకసారి నేను యాడ్ చేస్తాను. ఓకే, ఇలా నీట్గా అయితే నేనైతే పెట్టుకున్నాను అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆల్ వచ్చేసి మీరు టెక్స్ట్ పేజ్ అనేది యాడ్ చేసుకోవాలి. టెక్స్ట్ పేజ్ అనేది నేను పైన కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. జస్ట్ ఇక్కడ రీసెంట్లో మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా, దానిలో వెళ్ళేసి ఈ బ్రష్ పేజ్ ఈ టెక్స్ట్ పేజ్ని యాడ్ చేసుకొని ఇలా యాడ్ చేసుకొని పైన పెట్టేసాను. సింపుల్గా ఇలా పెట్టేసి ఇంకొక పేజ్ అయితే ఇస్తాను, ఇంకొక బ్రష్ పేజ్ కూడా ఇస్తాను, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఈ పేజ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకొని దీన్ని ఇలా రొటేట్ చేసి, ఓకే, ఇక్కడ బ్లెండ్ అని ఉంటుంది, బ్లెండ్ మీద క్లిక్ చేసి మల్టిప్లై మీద క్లిక్ చేయండి. దీన్ని ఇలా పెట్టేసుకోండి. ఇలా పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ బోర్డర్ మీద క్లిక్ చేసి అవుటర్ 0 ఇన్నర్ 2 పెట్టేసి రైట్ క్లిక్ ఇచ్చేసి ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. మీకు బ్యానర్ అనేది గ్యాలరీలోకి సేవ్ అవుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇవన్నీ షూట్ చేసి మన యూట్యూబ్ ఛానల్లో పెట్టా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అని